ఏంటండి అలా డైరెక్ట్గా రూమ్కి వచ్చేస్తే ఎలా? నేనే అక్కడ ఫ్రీగా ఉంటున్నాను. మీలాంటి ఒక అందమైన అమ్మాయి వచ్చి చూసిందని తెలిస్తే తరివేస్తారు. అది మాత్రమే కాదు, నేను ఒక మొగాన్ని, గడ్డ ఉన్న మొగాన్ని. మిమ్మల్ని ఏమైనా చేసేస్తే? ఎందుకండి నవ్వుతున్నారు? నువ్వు నన్ను అసలు టచ్ కూడా చేయలేవు. హలో, మరి రోడ్లో వెళ్లే అమ్మాయి దగ్గర నేను దొంగని, హంతకుడిని, ఒక అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్లిపోయిందని, ఐఎమ్ డిప్రెస్డ్, ఇలా బయోడేటా మొత్తం ఎవరైనా చెప్తారా? ప్లీజ్, యూఆర్ ఎన్ ఇన్నసెంట్ ఫూల్. నాకు తెలిసి నా కాళ్ళు చూసి అందంగా లేవని చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే. ఒక్క నిమిషం. చాలా అందంగా ఉండండి మీ కాళ్ళు. నేను చూసినప్పుడు తెలియలేదు. ఎస్పెషల్లీ మోకాల వంపు, ఆ పిక్కులు కూడా సూపర్ సూపర్. ఇలా మాట్లాడద్దు, నా గురించి నీకు తెలీదు. ఏమండి, టచ్ చేయడానికి రాలేదు. టచ్ చేసే ముందు చెప్పే టచ్ చేస్తా. ఒక నిమిషం. ఆల్తియా జాన్సన్, HR మేనేజర్, 10 బాస్. ఓకే, హైట్ ఒక 5.11. ఓ, హీల్స్ వేస్తున్నారు కదా, అయితే 5.9 ఉంటారు. వెయిట్ ఒక 60 kgs. 34, 28, 36. ప్లీజ్ దయచేసి ఇలా మాట్లాడొద్దు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏంటండి, మీరు అబద్ధాలు కూడా ఆడతారా? నేనెందుకు అబద్ధం చెప్పాలి? మరేంటండి, మన దేశంలో పెళ్ళైన ఏ అమ్మాయికండి 28 సైజ్ హిప్ ఉంటుంది? చెప్పాలంటే అన్ని ఎక్స్ట్రా లార్జే. నాకు ఎక్స్ట్రా లార్జ్ గా ఉండాలని ఆశగా ఉంది. బాగా తిని, టీవీ చూసి, మధ్యాహ్నం బాగా పడుకుని. దొరకలా. కానీ ఒక బుజ్జి బాబు మాత్రం ఉన్నాడు. ఐ హావ్ ఎ సన్. ఎందుకండి, నేను మిమ్మల్ని రూమ్ కి రమ్మనలేదు, శాండ్విచ్ అడగలేదు. మీరే వచ్చారు, శాండ్విచ్ తెచ్చిచ్చారు. మరి ఎందుకంటే అబద్ధం ఆడతారు చిన్నపిల్లడు ఉన్నాడని? ఐఎమ్ నాట్ గోనా ప్రపోజ్ యూ. ఓకే, నేను మీతో ఫ్రెండ్ గా ఉండాలని కూడా అనుకోవట్లేదు. మీ వరకు నేను ఒక స్ట్రేంజర్. లెట్స్ బెటర్ బి స్ట్రేంజర్స్. ఓకే, బాయ్ స్ట్రేంజర్. బాయ్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో ముక్కు మొహం తెలియని ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఎలా వాడి ప్రేమ కథ విందా అనే సందేహం మీకు వచ్చుంటుంది. అది వదిలేయండి. తర్వాత రోజు పొద్దున్నే తనే స్వయంగా వాడి రూమ్కి వెళ్లి వాడిని నిద్రలేపి మరీ శాండ్విచ్ ని ఎందుకు తినమంది అనే డౌట్ కూడా మీకు వచ్చుండాలి. ఈ రెండు విషయాలు పక్కన పెడితే, ఒక అమ్మాయితో ఒక అబ్బాయి 34, 28, 26 అని కొలతలు చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఎలా నవ్వుతూ మాట్లాడింది అనే డౌట్ కూడా మీకు వచ్చుండాలి. వచ్చుంటదిలేండి. ఈ మహానగరంలో చెరువులు, కుంటలు పూడ్చేసి చేసి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా కట్టారు అని కొనేవాళ్ళు ఆలోచించినట్లే ఇది కూడా ఆలోచించని వారు ఉంటారు. ఓకే, లీవ్ మీ డౌన్. ఓకే గో. మా నాన్న ఎక్కడో తెలుసా? ఎక్కడా? సీలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? డాల్ఫిన్స్ తో స్విమ్ చేయడానికి. ఎప్పుడు వెళ్ళారు? లాంగ్ 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 బ్యాక్. ఎంత లాంగ్? లాంగ్ లాంగ్ 100 years లాంగ్. అప్పుడు నీ వయసు ఎంత? 105. 105. నిజంగానా? You don't believe me? నేను నమ్ముతున్నాను. ఓకే, Promise? గాడ్ ప్రామిస్. How many times I have to tell you, Adrian, stop it? Who gave you this ball? Stranger. Stranger? Beard wala. Beard wala? Vadu chala bad, Adrian. Don't take anything from him. Vadu nunchi em teeskoku. He's a bad man. No, he's a good man. Bad man. He's a good man. Listen, Adrian. He's evil. Amma cheppindi. He's a good man. Don't believe your mother. She's useless. She will never change. She's a bitch. Bitch ante? Veli మీ మామని అడుగు. మమ్మీ మమ్మీ, bitch ante enti? Who told you that? Granny said you are a bitch. Bitch, bitch, bitch. Bitch, bitch, bitch. Bitch, bitch, bitch. నేను
పడుకోకుండా నువ్వెప్పుడు పడుకున్నావు బంగారం? సరే తియా. నేను ఈ స్టేషన్లో డ్యూటీ చేస్తున్నా, నా ధ్యాస అంతా నీ మీదనే. యేసునాథ, 20 ఏళ్ల మా కాపురంలో నేను డ్యూటీకొచ్చి నిద్రపోయానేమో గాని నా వీనస్ మాత్రం పడుకోదు. చాలా అదృష్టవంతుడురా ఈ బర్నబాస్, అవునా కదా? సార్ ఇదే కదా రోజు రాత్రి చెప్తున్నారు. ఒక చిన్న హెల్ప్ సార్. ఏంట్రా? ఆల్తియా ఇల్లు వదిలి వచ్చేసిందంట. ఏ? వాళ్ళమ్మ తిట్టిందంట. ఇంటి నుంచి బయటకు వచ్చేంతగా వాళ్ళమ్మ తన్నేవందిరా? పిచ్చందంట. బిచ్చంటే బిచ్చగత్తేనా? ఏంట్రా? వేసియా. అదే సార్, తను ఈ రాత్రికి ఉండడానికి ఒక చోటు కావాలంట. ఉదయం 4:30 కల్లా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతుందంట. అందుకే ఈ స్టేషన్లో. అరే ఏంట్రా, ఎంతో మంది కష్టాల్లో ఉన్నవారికి ఆశ్రయం ఇచ్చేది ఈ స్టేషనేరా. వాళ్ళని రమ్మను. పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏంట్రా? మీరు మాత్రం ప్రెషర్ మాత్రం వేసుకున్నావా, షుగర్ మాత్రం వేసుకున్నావా, మంకీ క్యాప్ పెట్టుకున్నావా, మఫ్లర్ కట్టుకున్నావా అలానే అడిగే వీనస్ అక్కని ఊర్లో పెళ్లి చేసుకుని తీసుకొస్తారు. నన్ను మాత్రం చెన్నై అమ్మాయి, అది పెళ్ళై చిన్న పిల్లాడున్న అమ్మాయిని పెళ్లి చేసుకోమంటారా సార్? పోండి సార్. రేయ్, పెళ్లి చేసుకోవడానికి సిటీ అమ్మాయిలేంటి, పల్లెటూరు అమ్మాయిలేంటి? మీ కుర్రాళ్ళు బాగా చదివి చదివి ఉన్నమతులు పోగొట్టుకుంటున్నారు. మీలాంటి కుర్రకారికి మాలాంటి వాళ్ళు ఏం చెప్పినా మీ మైండ్కి ఎక్కదులే. సారీ తియా, నా వల్లే ఇదంతా. చిచి, నీ వల్లేం కాదు. రియలీ సారీ, ఐ మీన్ ఇట్. ఇట్స్ ఓకే. సరే తియా, నువ్వు ఇక్కడ పడుకో, నేను బాసన్న దగ్గరికి వెళ్ళి పడుకుంటాను. భయపడ్డావా? అది కాదు. ఉదయాన్నే నీతో వచ్చేస్తానని దిగులు పడకు. 4:30కి నేను బయలుదేరిపోతాను. ఐ ప్రామిస్. కూర్చో. నువ్వు మాత్రం అడగవా? ఏంటి? నన్ను చూసిన ప్రతి ఒక్కరూ 3 నిమిషాల్లో అడిగే ప్రశ్న, నీ హస్బెండ్ ఎక్కడా అని. నువ్వు చెప్పలేదు, నేను అడగలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ చెప్తాను. దుబాయ్కి వెళ్ళాడని, ఆస్ట్రేలియాకి వెళ్ళాడని, మూన్ మీదకి వెళ్ళాడని, చనిపోయాడని, డాల్ఫిన్స్తో స్విమ్ చేయడానికి వెళ్ళాడని. వీడు డాల్ఫిన్ కథ నిజమని నమ్ముతున్నాడు. మిగతా వాళ్ళు నమ్మినట్టు నటించి వెళ్ళిపోతారు. నిజాన్ని నేను ఎవరితో అయినా చెప్పాలి కదా.